చేయాలని. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం బొల్స్పాడ్ రోడ్లోని టిడ్కో ఇండ్లను సిపిఐ నాయకులు పరిశీలించారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇండ్లను ప్రారంభించిందని జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ చెప్పారు. 7 ఏళ్లు దాటినా ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 27,000 ఇండ్లు నిర్మించారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇండ్లను అడ్డుపెట్టుకుని బ్యాంకుల నుండి రుణాలను పొందిందని సిపిఐ నాయకులు ఆరోపించారు. టిడ్కో ఇండ్ల లబ్ధిదారులకు టీడీపీ వైసీపీలు శాపంగా మారాయని శంకర్ ఆరోపించారు. టిడ్కో ఇండ్లకు సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ కోరింది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులతో సిపిఐ ఆందోళనకు దిగుతుందని వారు హెచ్చరించారు. ఏనాడు 2018వ సంవత్సరంలో శంకుస్థాపన చేసినటువంటి టిడ్కో గృహాల పరిస్థితి ఆగామే గోచరంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాలో 3,16,000 గృహాలు గృహప్రవేశం చేయించామని చెప్పేసి చాలా హట్టాహాసంగా ప్రారంభించారు. సంతోషం. పేదవాడి సొంత ఇంటికలా సాకారం కావాలి. కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేది కూడా అది. బట్ అదే సందర్భంలో ఏనాడో 2018వ సంవత్సరంలో శంకుస్థాపన చేసినటువంటి టిడ్కో హౌసెస్ ఇవాళ చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాయి ప్రారంభానికి నోచుకోక. ఆంధ్ర రాష్ట్రంలోనూ అలాగే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో 13,000 గృహాలు, కృష్ణా జిల్లాలో 14,000 గృహాలు, వెరసి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27,000 గృహాలు. ఇక్కడ జగ్గైపేటలో ఉన్నాం. జగ్గైపేటలో 3,160 గృహాలు టిడ్కో హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఏనాడు 2018వ సంవత్సరంలో ఈరోజు మరి జగ్గైపేటలో ఉన్నటువంటి దాదాపు 3,160 టిడ్కో హౌసెస్ని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ గారు, కృష్ణా జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు గారు, మిగతా సిపిఐ పెద్దలందరూ కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 2018లో దాదాపు 230 కోట్లతోని మరి ప్రారంభించబడినటువంటి ఈ టిడ్కో ఇళ్ళు